अस्मद् गुरुभ्यो नमः। अस्मद् परम गुरुभ्यो नमः। अस्मद् सर्व गुरुभ्यो नमः। శ్రీమతే రామానుజాయ నమః। ఈరోజు తిరుపతి 17 విశేషం తెలుసుకున్నాము. మనము మొన్న 10 మంది గోష్ఠిగా ఎలా వస్తారు, ఎలా తీసుకురావాలి గోపికలను తెలియదు. నిన్న నందగోపని భవనం వద్దకు చేరారు అందరూ. ఈరోజు భవనం వద్దకు చేరారు కదమ్మా. నిన్న చెప్పుకున్నాం కదా, జెండా చిహ్నంగా ఉంది కృష్ణయ్య భవనానికని. గోపిక అందరూ కృష్ణ భవనం లోపల ప్రవేశించారు. లోపల ప్రవేశించిన తర్వాత అక్కడ చూసి వస్తే 4 మంచాలు ఉన్నాయమ్మా. ప్రతిరోజు ఒకరిని లేపడం మాత్రం మనకు తెలుస్తుంది. ఈరోజు విశేషంగా 4 లేపడం. ఎవరెవరంటే నందుడు, యశోద, కృష్ణుడు, బలరాముడు 4 వరుసగా పడుకో ఉన్నారంటమ్మా. ఇక్కడ వాళ్ళందరూ గుణాలను కూడా తెలుసుకున్నాము. మొట్టమొదటిగా నందుడి గురించి తెలుసుకున్నాము. నందుడి గురించి చెప్పేటప్పుడు ఇక్కడ మన పాత్రను చెప్తున్నాం. అంబరమే తన్నీరే సూర్య అని చెప్పుకుంటాం. అంబరమే అంటే వస్త్రాలు, తన్నీరు అంటే నీరు, సూర్య అంటే అన్నం. మరి కృష్ణయ్య ద్రౌపది వస్త్రాల గురించి తెలుసు కదా మా అందరికి. అంటే వస్త్రదానం చేశారు కదా స్వామి. నందుడి గురించి చెప్తూ ఎందుకు కృష్ణ గురించి చెప్తున్నా అంటే, పిల్లలు చేసిన మంచి చెడు తల్లిదండ్రుల నుంచి వచ్చేవి కదమ్మా. అందువల్ల ఆ దానము, కృష్ణ చేసే దాన ధర్మాలను ఈ నందుడి కుమారుడు కాబట్టి అలా చెప్తున్నారు విశేషంగా. ద్రౌపది వస్త్రాలైనప్పుడు వస్త్రదానం చేశారు. మనకి యుద్ధంలో గుర్రాకి దాహం వేస్తే నీరు దానం చేశారు కృష్ణయ్య. అలాగే అడవిలో ఒకనాడు గోపికలందరూ ఆహారం కోసం అలమటిస్తుంటే ఋషుల్ని ఇవ్వమని అడుగుతారు. అక్కడ యాగాలు జరుగుతుంది, అవన్నీ ఇవ్వమని చెప్తారు. అప్పుడు కృష్ణయ్య ఏం చేశారు, ఋషి పత్నుల వద్దకు వెళ్ళి నేను చెప్పానని చెప్పమన్నారు స్వామి. చెప్తే గోపికలు వెళ్ళి చెప్పారు. చెప్పకుండా మా కృష్ణయ్య చెప్పాడా రెండు అని చెప్పి అప్పుడు అందరికీ అన్నదానం చేశారమ్మా. అది ఈ 3 దానాలు కృష్ణయ్య చేశారు. వారి తండ్రి కాబట్టి నందుడికి విశేషంగా అన్వయించారు అక్కడ. అది విశేషం. ఇంకొకటి నెక్స్ట్ ఆ నందుడి గురించి తెలుస్తున్నాం కదా. యశోదమ్మ గురించి తెలుస్తున్నాం అమ్మ. యశోదమ్మ ఎలాంటి తెలుసా, ఎంత అందగత్త, చిరుడాకు వంటిది. ఎందుకు అంటే అక్కడ గొలవలందరికీ ఎటువంటి చిన్న కష్టం వచ్చి వాళ్ళకి ఏదొచ్చినా ఈ మధ్య ఫీల్ అయిపోయి చాలా చక్కగా సహాయం చేసి అందరికీ చాలా ఆదర్శంగా ఉంటారు. మనకి ఇంటికి దీపం ఇల్లాలని చెప్తాం కదమ్మా. అట్లాగే ఈమె ఇంటికే కాదు గోకులానికి దీపం కాబట్టి మంగళ దీపం అని వర్ణిస్తారు. మనం ఎక్కడైనా అందరి గోపికలు ఏం చెప్తున్నా, నిద్ర లేపాలని చెప్తున్నాం. కానీ ఇక్కడ యశోదని మాత్రం ఆ మాట అనట్లే. ఏమంటున్నా తెలివి తెచ్చుకో అంటున్నది. పసిబిడ్డ తల్లులు ఉంటారమ్మా. పసిబిడ్డ తల్లులు నిద్రపోతుంటారు. వాళ్ళు పూర్తిగా ముద్దు నిద్రపోరమ్మా. మగతగా తెలివిగానే పడుకుంటారు. ఎందుకంటే పసిబిడ్డలు ఎప్పుడు లేస్తారో అన్నట్టుగా గమనంగా నిద్రపోతారు. అలాగే యశోదమ్మ కూడా అలాగే పోరుస్తున్నారు. తెలివి తెచ్చుకో అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. వీళ్ళు లేపారు. తర్వాత యశోదమ్మ లేపారు. తదుపరి పక్క కృష్ణయ్య ఉన్నాడమ్మా. కృష్ణయ్య లేపారు, ఎంత లేపి లేవట్లేదు. కృష్ణయ్య కూడా ఒక విశేషం చెప్తున్నారు. వామనమూర్తి అవతారంగా ఉన్న స్వామి ఇంత ఎంత అయ్యారు, త్రివిక్రముడికి చాలా పెద్దగా మారాడు కదా. ఆ పెద్దగా ఉన్న స్వామి వాముడు ఎంత అందంగా ఉన్నది సార్. ఏదైనా ఇప్పుడు మన 1 కోటి రూపాయలు డబ్బులు ఉన్నాయమ్మా. దాన్ని మనం తీసుకెళ్ళినా మనకి ఎంత కష్టం, అంత అమౌంట్గా ఉంటుంది. అదే మనం బంగారు బిస్కెట్లుగా కానీ 1,00,000 రూపాయలు బిల్లలుగా కానీ తీసుకెళ్తే చాలా తక్కువగా అవుతుంది. ఎప్పుడైనా పెద్ద వాటికైనా మినియేచర్కి చాలా అందంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే శ్రీరంగం నగరాలు ఎంత ఉంటారమ్మా. మనం అటు చూడడానికి కళ్ళు కూడా చాలా ఉన్నాయి. ఇలా చూసి ఇలా చూడాలి. కానీ చూడండి శ్రీరంగం తీసుకొచ్చిన మూర్తి చిన్న రంగనాడు ఎలా ఉన్నాడు చూడంగానే చాలా అందంగా ఉన్నారు చూస్తే. అట్లా ఈఫిల్ టవర్, విన్ టవర్స్ ఏవైనా పెద్ద వాటికన్నా కూడా మినియేచర్కే ఇంకా అందంగా చాలా చూడడానికి చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. దానికి ఉదాహరణ కదా ఈ రంగం చూడండి అమ్మా, ఎంత అందంగా ఉన్నారు స్వామి. అందువల్ల త్రివికి అక్కడ వామనులే అందంగా వచ్చి చెప్పారు. కృష్ణుడు కూడా ఎంత సేపు లేదో రావట్లేదండి. ఎందుకంటే పక్కన అన్నయ్య మీద లేకుండా తమ్ముడు అయితే లేస్తారమ్మా. అందుకని వాళ్ళు అర్థం చేసుకొని ఇంకా ఆపి మళ్ళీ బలరాముడి వద్దకు వెళ్తారు.
బలరాముడు ఎలా ఉన్నారు? కాలికి బంగారు కంకణం వేసుకొని ఉన్నారు. దీనికి ఏంటి విశేషము అంటే, ఇది వారికి బంగారం మీద చేయించుకుంది కాదమ్మా, ఇది సన్మాన బహుకరణ. ఏంటంటే మనకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో, ఆ కోడలు వచ్చిన వేళ విశేషం ఎంత విశేషంగా ఉన్నదో అంటారు. బిడ్డ వచ్చిన వేళ గుడ్డ వచ్చిన వేళ అంటాయి కదమ్మా. అలాగే బలరాముడు వచ్చిన వేళ విశేషం కృష్ణయ్య కూడా గోకులను అడుగు పెట్టారు అనే దానికి గుర్తుగా గోకులను అందరూ కలిసి ఈ బంగారు కంకణం చేయించి వారి ఎడమ కాలికి తొడిగారంటమ్మా. స్వామి కప్పుకున్నప్పుడు దుప్పటి కప్పుకుంటే కాలు కనిపించింది అంట. ఆ కంకణ బలరాముడు అని చెప్పి వీళ్ళు గుర్తుపెట్టారంటమ్మా. దానికి కానీ విశేషంగా చెప్పారు. అంటే బలరాముడి కన్నా ముందు మా అందరికి తెలుసు కదమ్మా కథగా, దేవుడికి వస్తారు కదా, 6గురిని కంసుడు చంపేశాడు. 7వ గర్భంగా ఆ గర్భాన్ని తీసుకొని వచ్చి మాయగా ఇక్కడ ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టి బలరాముడిగా పుట్టారు. తర్వాత అష్టమ గర్భంగా కృష్ణయ్య పుట్టాడు అనమాట. అందువల్ల బలరాముడు వచ్చిన వేళ విశేషం ఈ కృష్ణయ్య కూడా వచ్చాడు అని చాలా విశేషంగా తెలియజేస్తున్నారు అన్నమాట. ఇక్కడ వచ్చి తలుపులు తీయండి అని చెప్తున్నారు. తలుపులు అంటే దేనికి గుర్తు తెలుసున్నా? అహంకార మమకారాలను. మనము తలుపులు తీయండి అంటే ఒట్టిగా తలుపులు తీయమే కాదు, అహంకార మమకారాలు వీడండి అని తెలియజేయడానికి గుర్తుగా ఇది ఒక సింబాలిక్ గా చెప్తారు. మా తలుపులు తీయండి అంటే అహంకార మమకారాలు వీడితే మన భగవంతుడి వద్దకు మార్గదర్శకంగా ఉంటుంది అని తెలియజేస్తున్నారు. మనకి కృష్ణుడు బలరాముడు, అట్లాగే త్రేతాయుగంలో ఎవరు? రాముడు లక్ష్మణుడు. ఇప్పుడు కలియుగంలో విష్ణుమూర్తి రామానుజుడు. వీళ్ళు ఎవరమ్మా? విష్ణుమూర్తి ఆదిశేషు అవతారాలే. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా. ఇప్పుడు రామానుజుడు ఎవరయ్యా అంటే కలియుగంలో ఆదిశేషుడే రామానుజుడే జన్మించారని తెలియజేస్తున్నారమ్మా. అంటే ఆచార్య ద్వారా ఎలా అని చెప్పారు కదా, అట్లాగే రామానుజుల ద్వారానే మనం ముక్తికి మార్గం అనేది భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని తెలియజేయడమే ఈ పాత్ర విశేషం కూడాను. మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం ఆచార్యుల విశేషము. ఎందుకంటే ఆచార్యులు లేదే దేవికి మనకి అర్హత లేదు అని ముఖ్యంగా తెలియజేస్తున్నారు అన్ని పాత్రల్లో కూడా. ఆండాళ్ తిరువడగలే శరణం, ఆలవారు తిరువడగలే శరణం.